నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందు శ్రీదేవి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. టీడీపీ మహిళా నేత అట్ల శ్రీదేవి హత్య కేసులో న్యాయం కోసం బాధిత కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేపట్టారు. ఏవి సుబ్బారెడ్డిని వెంటనే పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఏవి సుబ్బారెడ్డిని త్వరగా అరెస్టు చేయాలని శ్రీదేవి కొడుకు అట్ల హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు తన తల్లిని చంపేశారని, రేపు మమ్మల్ని కూడా చంపేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ హైకమాండ్ వెంటనే స్పందించి త్వరగా తమకు న్యాయం చేయాలని వారు కోరారు. పోలీసు వారు వద్దు, మీకేం కావాలో మేమన్నీ చేస్తూ ఉంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా పోలీసు వాళ్ళకు, దయచేసి మీరు అర్థం చేసుకోరు. డిపార్ట్మెంటు అనేది కాదు, సమస్య ఎక్కడొస్తుంది. ఈ ఊర్లో గూండాలను, పోలీసు వాళ్ళని హత్య చేసిన రౌడీలను బేళ్లు పెట్టి తీసుకొచ్చి ఊర్లలో విచ్చలవిడిగా తీస్తూ ఇంటి ముందర ఆయన ఇంటికి ఏం జరగకుండా ప్రొటెక్షను, ఇంటి పక్కనే మహిళను హత్య చేస్తారు. ఎందుకు? ఆమె టీడీపీలో తిరిగినందుకు. ఏంటి ఈ సిస్టము? దీనికి ఎండు లేదా? ప్రభుత్వం రానంతసేపు టీడీపీలో మేము ఏదైనా చర్య తీసుకుంటామో, మేము ఎవరికి అన్యాయం జరగము, ప్రజలు చాలా మంచి మెజార్టీ ఇచ్చారు, మేము అందరికీ న్యాయం చేస్తాము అంటున్నారు. ఎవరికి న్యాయం చేస్తున్నారు? ఈ అఖిల వాళ్ళది ఏవి సుబ్బారెడ్డి వర్గపోరులో తీసుకుపోయి మమ్మల్ని ఇరికిచ్చి లాస్ట్కు పాపం డిపార్ట్మెంట్ చేయాల్సింది ఏదో సూచనగా చేసి ఇదేంటి వాళ్ళని పట్టుకున్నామని వెళ్ళిపోతారు. అంటే అయిపోతానే అయిపోయా. ఇక మా మనిషి చచ్చిపోయినది ఆ ఊర్లో వచ్చి తిరిగితే ఆమె తిరిగింది, ఎంతవరకు తిరిగింది అని ఎవరినైనా అడిగినా చెప్తారు. మా బాబాయ్ మీద ఒక అటాక్ చేశారు, ఇప్పుడు మళ్ళీ మా మమ్మీని చంపేశారు, ఏవి సుబ్బారెడ్డి అండ్ రుపిణీదేవి. ఇప్పుడు మళ్ళీ మా మీద కూడా అటాక్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఆయనేమో ఎక్కడో యుఎస్లో ఉంటాడు, అక్కడి నుంచి చేపిస్తూ ఉంటాడు ప్రతి ఒక్క పని. ఇప్పుడు వెంటనే ఆయన ఇప్పుడు సేమ్ పార్టీ ఉన్నందుకు ఆయన టీడీపీ కాబట్టి ఏవి సుబ్బారెడ్డి, అందుకే మాకు భూమా అఖిల దగ్గర నుంచి మాకు సహకరించట్లేదు. సో ఏవి సుబ్బారెడ్డిని వెంటనే పార్టీ నుంచి తొలగించాలి, సస్పెండ్ చేయాలి. ఆయనకు వెంటనే సస్పెండ్ చేసి ఆయనను అరెస్ట్ చేయాలి. ఈ కుట్రలో ఆయనదే మొత్తం భాగం ఉంది. పేరు మీద ల్యాండ్ ని ఫోర్జరీ చేసుకున్నాడండి. ల్యాండ్ ఫోర్జరీ కూడా చేశాడు, డాక్యుమెంట్స్ సృష్టించుకున్నాడు. కోర్టులో కూడా కేసు వేసాం మేము ఆయన గురించి. మాకు ఇంతకు ముందు నుంచే ఇష్యూస్ ఉన్నాయి ఆయనతో. కానీ ఒకే పార్టీలో ఉండడం వల్ల మా మెయిన్ అఖిల ప్రియ గారితో మేము తిరగడం వల్ల మెయిన్ అదే చంపడానికి కారణమైందండి ఆయన. ఇవన్నీ మాకు ఇంత ముందు ఉన్న ప్రీవియస్ గొడవలు, ఇవన్నీ ఎఫ్ఐఆర్ ఆయనకు ఆల్రెడీ చాలా కేసులు పెట్టాము. 307 కేసు ఆల్రెడీ ఏవి సుబ్బారెడ్డి మీద చాలా పెట్టాము. అప్పుడు పోలీసులు సరిగా స్పందించలేదు. అందుకే ఇప్పుడు మా మమ్మీ చనిపోయారు. మా మమ్మీ పార్టీ కోసము చాలా కష్టపడ్డారు. మా డాడీ కూడా చావు బతుకుల్లో ఉన్నారు. ఇంకా ఆయన బతుకుతారో లేదో మాకు తెలీదు. మా మమ్మీ చనిపోయిన విషయం కూడా మా డాడీకి తెలియదు. ఖచ్చితంగా ఏవి సుబ్బారెడ్డిని పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి.